ఫ్రెండ్స్ అంటే మనరా అవునరా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఒకే ఊర్లో పుట్టాం. అదే ఊర్లో ఈ రోజు నువ్వు ఎస్ఐగా పోస్టింగ్, అదే ఊరు నేను డాక్టర్కి వెళ్తాను. చిన్నప్పుడు మనల్ని ఎదవలు చెప్పినారు కదా, ఇప్పుడు చూస్తే మనల్ని నువ్వు పోలీస్ అయ్యావు, నేను డాక్టర్ అయ్యాను. నీ ఫీలింగ్ ఏంటి ఎంతకి అసలు? 10 నిమిషాలన్నా మనల్ని పట్టుకునే వాళ్ళు గడ్డ పని వేసుకునే ఆనందం ఉందిరా. అందుకే ఎస్ఐ ఎలాగయ్యారా నువ్వు? ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కదా, అవును. వాల్ జంపులు రన్నింగ్లు ఎన్ని అని చెప్పినని. హై జంప్ ఎలాగెళ్ళారు ఎందుకు? చాలా పెద్ద వాళ్ళు ఉందిరా బాబు, వాళ్ళది మామూలు కాదు. ఎన్ని గోడలు తొక్కాడు. అంత పెద్ద గోడ దూకేశారా? గోడ ఉంది కానీ నాకు చిన్న భయం వేసింది, అమ్మ ఎంత పెద్ద గోడ ఎలా దూకుదామని రిక్వెస్ట్ చేశా. సార్ అక్కడ లేడీస్ హాస్టల్ చిన్న బోర్డు ఎట్టండి, మనం ఎగిరేస్తాం అని చెప్పాను అన్న. వాళ్ళు పెట్టారు లేదు, గోడ కన్నా ఎక్కువ ఇటు ఎగిరాను నేను. మరి రన్నింగ్ కూడా అందరితో పరిగెట్టాలంటే మనకు కష్టం అని చెప్పారా. సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, సార్ వెనకాల దగ్గర పోలీసులు, అరే పట్టుకోండి అని అనండి, నేను పరిగెడతా. సరే మరి నువ్వు డాక్టర్ ఎలా అయ్యావరా? కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్ళాను, కోటి మని ఇచ్చాడు, అయిపోయాను. అది కాదురా, మరి ఎంబీబీఎస్ చదవాలి కదా. చదివేసా. ఎప్పుడు? ఇందా క్యారీ ఖాళీగా ఉన్నాను, ఎంబీబీఎస్ అని చదివేసా. ఊరు వెళ్దాం. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. మాయా మన రామారావు వెళ్ళాడు, ఊర్లో 4 అంతస్తుల బిల్డింగ్ అడిగాడు. అంత పెద్ద తాడు ఎక్కడ దొరికింది అడిగా? చిన్న తాడు ముక్కుండి మాయా. ఎందుకురా? ఈ పంచికి నా పీకక్కడే ఉండను. ఏమైందిరా? ఈ విలువను చూస్తుంటే బాగుంది కానీ దగ్గర నుంచి ఎలా కట్టమాయా, మేడం గారు చెప్పమన్నారు. నాకు డౌట్, ఏంట్రా? ఊర్లో లేకదోళ్ళు చాలా ఉన్నాయి కదా, లేకదోడు అంటే ఏంటి మాయా? ఏం లేదురా, ఇప్పుడు దూడ బా అందనుకో, అది మామూలు దూడ. ఓకే, అందనుకో, అది లేగు దూడ. మన ఊరు నుండి వెళ్ళిపోరు కదా రాంపేహదను సుధీరను, అలాంటి సిటీలో గొప్పలు అయిపోయారు. చెవులో పువ్వు పెట్టినట్టు చెప్పుకోమన్నమాట. అందుకే నీకు చెప్పాను. మన ఊరికి వస్తారంట, వచ్చి మన ఊరినంటే బాగు చేసేస్తారంట. ఇప్పుడు పాడైపోయినట్టు ఊరంతా. ఊరికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనమే. ఆడవడం చెడునికి వచ్చా అదేమయ్యా, దాదా ఎలా చేస్తారు మనం చూద్దాం. నమస్కారం అండి. అలాగే. నమస్తే అండి. అలాగే నమస్కారం పెడితే తిరిగి పెట్టొచ్చు కదా. తిరిగి పెడతాను. మనకి టైం వస్తుంది, నువ్వు సీఏ కదా, ఊర్లో వేస్తే మూసేద్దామండి. సరే పద, మన ప్రొఫెషన్ చూసుకోండి. సార్ ఇది మా హాస్పిటల్, మీరు కొంచెం పక్కెళ్తారా? ఇలాంటి పోలీస్ అంటే ఒకడంట డాక్టర్ అంట, ఈ ఊరిని బాగుని వచ్చారు. హలో గురుగారు, పోలీస్ స్టేషన్ కొంచెం పక్కన ఉండండి. సినిమా థియేటర్ అనుకున్నాం. అంటే రియాక్షన్స్ ఒకటి ఫస్ట్ లో బాగుండేది అని అనేవాడు, ఇప్పుడు అంటున్నాడు. డాక్టర్ గారండి, చెప్పమ్మా. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయినట్టుందండి. అవునమ్మా, తలటి వైపు వచ్చింది. ఒకసారి బీపీ చెక్ చేయాలరా మా దగ్గర? ఏం చేస్తున్నా? పాపం బిడ్డ అడ్డం తిరిగిందట కొంచెం. అవునా, ఒక్క నిమిషం. ఏం చేస్తామయ్యా? లాలీపాప్ ఎక్కడున్నాడమ్మా? తలకి ఎక్కడుంది? ఇక్కడ ఉందండి తలకాయ. ఆ చిట్టి ఇడికి తిరిగి లాలీపాప్ ఇది లాలీపాప్ పైకి వచ్చాడమ్మా. ఈ మాత్రం దానికి బీపీ చెకప్లు బ్లడ్ చెకప్లు ఎలా? ఎక్కడ చదువుకున్నారా ఎంబీబీఎస్? నువ్వు వెళ్ళమ్మా తల్లి, ఇలాంటి డాక్టర్ల దగ్గర రాకు. అక్కడికి వెళ్ళొస్తారా? వెళ్ళు. సార్ చెప్పండి. మా ఆవిడ 2 రోజుల నుంచి కనిపించలేదు సార్. లాస్ట్ టైం ఎక్కడ చూసావు? తెలీదు. ఆవిడ పేరేంటి? తెలీదు సార్. పెళ్ళం పడితే వెళ్ళిపోవడంటే? తెలియడానికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి కాకుండా పెళ్ళం తప్పిపోయిందని చెప్పని వస్తారా? మీకు చెప్తే ఎవరో ఒకరిని తీసుకొస్తారు కదా సార్, అందుకని మీ దగ్గరకు వచ్చాను సార్. బయటికి వెళ్ళండి మీరు. ఏవయ్యా, కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు. కష్టపడి చదువుకున్నావు, నాకెదురు సమాధానం చెప్తా నువ్వు. గట్టికిచ్చాను. డాక్టర్ గారు, నా వేలు కత్తితో కోసుకుపోయిందండి. కూరగాయలు కట్ చేసినప్పుడు హీట్ ఇంజెక్షన్ చేయాలి దీనికి. ఏంట మేమేంది? కూరగాయలు కోస్తుంటే వేలు త్రిగిపోయింది. పోయింది. ఈటీలు గీటీలు కాదు కానీ ఇదిగో ఈ మొండిగా తీసుకెళ్ళు. కూరగాయలు కాదు, ఏలు కూడా కట్ అవుతుంది. వాట్ ఎన్ ఐడియా సర్జీ, థాంక్యూ. పక్షిలకు ఎలా ఎగిరిపోయిందో. కష్టపడి చదివేశావు, నన్ను అడగచ్చు కదా. ఏంట్రా వీళ్ళిద్దరు గోల? వీళ్ళిద్దరు ఉంటే నీకో కేసు రాదు, నాకో కేసు రాదు. నేను 4 కంప్లీట్ ఇస్తాను, తీసుకెళ్లి సెల్ వేసి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, యు ఆర్ అండర్ అరెస్ట్. అలాగే
ఏం చెప్తాను మీకు అర్థం కావట్లేదా? ఏం చెప్తున్నావు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట, జైల్లో పెడతా. ఎందుకు? హాస్పిటల్ మీదకి వచ్చి దాడి చేశారు, నన్ను కొట్టారు, అందుకని మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. లోపల రండి. మాయా ఏమైంది అలా నడుస్తున్నావు? లోపలికి వెళ్ళినప్పుడు 6 లాఠీలు ఉండేరా, వచ్చినప్పుడు 4 కనిపించలా. 4 కాదు 3 ఉంటాయి నీ దగ్గర. ఏంటి ఇప్పుడు ఎడితే వాళ్ళు కొట్టారని? ఎందుకు ఎడుతారా? ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద, ఇంటికి వెళ్ళి ఎడుద్దాం పద. ఆరడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్దా అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని, నేను మందగత్తెని అంటే దౌడలు దొన్ దొన్. నడు, పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మనం రెడీ అవ్వాలి. అన్న నడిచొస్తే మాస్ మాస్ అన్న ఇన్ని కన్నులు రావాలంటే ఏం చేయాలన్నా? రోజు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతారా? నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని ఇద్దరు కలిపి ఒకేసారి పెళ్లి చూపులు పెట్టమని అర్థమైందిరా? పెళ్లి చూపులో నేను చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి నువ్వు చేసుకో. సరే అన్న, సరే పద. పద వెళ్దాం. భాస్కర్ గారు, చెప్పు డాక్టర్. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను సార్, అన్ని బాగానే ఉన్నాయని ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? నువ్వు సంసారానికి పనికిరావరా? సంసారానికి పనికిరావా? మరి ఇంత కన్నులు ఏం చేసుకుంటావన్నా? నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటాడు, నీకెందుకురా? అమ్మా నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడంట. చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తావు, చెప్తా ఇప్పుడు నీ సంగతి. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తా అంటావు? బిర్యానీలు తెచ్చుకుంటావు, షవర్మాలు తెచ్చుకొని తింటావు. చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావు, ఒక రోజంతా రిహార్సల్ చేస్తావు. దారుణం మేడం, పొద్దున్న రాగానే తిట్టిండు, అరే లేటుగా వస్తావా అని. ఈ క్యారెక్టర్ కి పెళ్లి చేయమంటావు? పెళ్లి చేసుకో. సరే పదా. అత్తయ్య గారు, అమ్మాయిలు పెళ్లి కొడుకులు వచ్చారమ్మా. అమ్మా నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా, నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట. ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో. మీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టిందే. ఏమి లేకుండా షాక్ అట్టు కొట్టిందబ్బా. ఇదో తాగెట్టేస్తున్నా రండి. ఎక్కడికి వస్తున్నావు? నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టె మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుపు మంచం తీసుకొచ్చిన. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టినా, అది ఈరోజు ఇరిగిపోద్ది, అది ఈరోజు ఇరిగిపోద్ది. వర్ష, ఈరోజు మన శోభనం. నేను వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తా, నువ్వు రెడీ అయ్యండు. ఏమండి, ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి. అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. ఎంతెందుకు కొట్టేని పెట్టుకుంటావా? అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే యుద్ధాలే. ఏ సింహం మధురమే క్షణమే అమ్మా, జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటేదబ్బా, మినిమం ఉంటేదబ్బా. ఏమని నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు? నో నో, మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య, ఒకరోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా?
నాకైతే మొత్తం జుట్టే చెరిగి ఇంక మా ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనబ్బా. ఏమే అన్నం పెట్టు. ఏం కూర? పప్పు. ఆ పప్పు గానికి పప్పు పెడుతున్నావు మా ఆయన చూడు. ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట పట తినుర్రి. ముక్క ముక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు. కొరకండి కొరకండి. వీళ్ళతో మనకెందుకు, మనకి రెండో రోజు. అయ్యో ఏమైందయ్యా? నడుం పట్టేసింది. ఏమండి ఈ రోజు రెండవ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. యాండి ఏంటి ఈరోజు మూడో నైట్ కదా? సింగం అమ్మ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా, పిప్పి పిప్పి. నేను అట్లా పిప్పి 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 అయిపోవాలండి. ఎందుకండి? ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పని చేద్దాం, సరేనా? చెప్తాం చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎవరు? ఆ పాపరా. ఇమ్మో ఏంటి? నీలో ఏమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లోడు పట్టడం ఏంటి? ఎలా పడతాడు? నీలాగా తుతుంబ కాదు మా ఆయనే. కొండలు కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు. ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్ను చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా. ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాళ్ళంతా చూడు. మిస్టర్ సింగం డార్లింగ్, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు? ఎక్కడ పెట్టుకోమంటావు? ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటా.